పోలా పోలా ఇప్పుడెక్కడికి పోతావురా? పద స్టేషన్ కి. అందమైన అమ్మాయి నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా. నన్ను నీతో రమ్మని పబ్లిక్ అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మనేది సరసానికి కాదు, సాక్ష్యానికి. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? టింగను నీ మక్కలు ఎరగదంతా. పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. కొడతావా? మక్కలు ఏంటి చూడు, ఆ రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తున్నాడు. రేప్ చేస్తున్నాడా? చేస్తాడా? లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ? అడుగో అక్కడే. పట్ట పగలు నట్ట నడిబజార్లో నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది. ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజదంగా అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చి ముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్. అవును, ఎక్కడుందో? ఇక్కడుంది సార్. సార్ ఈయనే సార్ ఆ చొక్కా కొట్టేసింది. ఏంటా? నేను నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైటు, ఇప్పుడేమో నా చొక్కా కాజేశాడు సార్. ఆయన నాపండి సార్. దగ్గరికి వస్తే నా ప్యాంటు అండర్వేర్ కూడా లాగేసుకుంటాడు. ఏమయ్యా, కానిస్టేబుల్ పోయింది, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బో, నేను దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని ఒంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సాది నీకోసం మూతి మనిషి వచ్చాడు. అబ్బా, వస్తున్నా. సార్ మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. సిగ్గులేదు. కానిస్టేబుల్ పోయింది, స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు సార్, మీ కాళ్ళకి దండం పెడతాను. మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు ఇదిగో దొంగలు, మా కానిస్టేబుల్ అతను కొడతాడేమో చూస్తూ ఉండండి. ఓ అలాగే. ఆహా, చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరటు వెళ్ళగానే వీడు నన్ను వీరబాబును బాధాడు సార్. అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కముకు దెబ్బలు కొట్టాడు సార్. కంకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్, నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో సార్. నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు కదా, ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా